అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2 ఏళ్లకు మళ్ళీ ఆ స్థాయిలో ఎన్నికల సమరం జరగబోతోంది. దసరా పండుగ తర్వాత ధమాకా మొదలు కాబోతోంది. ఏకంగా నెల రోజుల పాటు లోకల్ ఫైట్ కి ముహూర్తం ఖరారైంది. స్కెడ్యూల్ కూడా వచ్చేసింది. కోడ్ కూసేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 దాకా నెల రోజుల సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 9న తొలి దశ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 15న రెండవ దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక పంచాయతీ ఎన్నికలు పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు కూడా వెలువడతాయి. నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. స్కెడ్యూల్ విడుదలతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. అక్టోబర్ 9న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11న ముగుస్తుందన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇవి దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ పోరుండబోతోంది. 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలుంటాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్ ఫేజ్ కి అక్టోబర్ 9న నోటిఫికేషన్ ఇస్తారు. ఇక అక్టోబర్ 23న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్ ఫేజ్ కి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ సెకండ్ ఫేజ్ కి అక్టోబర్ 13న నోటిఫికేషన్ ఇస్తారు. అక్టోబర్ 27న రెండవ దశ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ షురు అవుతుంది. తెలంగాణలోని 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నిక జరగబోతోంది. 3 విడతలుగా గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 17న పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ వస్తుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 31న, రెండవ దశ నోటిఫికేషన్ అక్టోబర్ 21, పోలింగ్ నవంబర్ 4న. ఇక మూడవ దశ నోటిఫికేషన్ అక్టోబర్ 25, పోలింగ్ నవంబర్ 28న. మొత్తం గ్రామ పంచాయతీలు 12,733, అలాగే మొత్తం వార్డులు 1,12,288. ఎన్నికలు జరిగే స్థానాలను ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు
565 గాను పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఇక స్థానిక ఎన్నికలకి ముందు హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. బీసీ రిజర్వేషన్లపై అక్టోబర్ 8న హైకోర్టులో విచారణ ఉంది. మరుసటి రోజే అంటే అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలవుతుంది. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.